ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరగనుంది. 99% ఇండియాకు గెలిచే అవకాశం ఉందని హైదరాబాద్లో ఓ క్రికెట్ కోచ్ అన్నారు. న్యూజిలాండ్ టీం చాలా స్ట్రాంగ్గా ఉన్న ఇండియా బౌలర్లపై నమ్మకం ఉందన్నారు ఆయన. కోహ్లీతో పాటు బ్యాటర్లందరూ ఫామ్లో ఉండటం మనకు ప్లస్ పాయింట్ అంటున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రేమ్ అందిస్తారు. నేడు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. అయితే ఇప్పటి వరకు ఇండియా అటు 3 లీగ్ మ్యాచ్లు గెలుస్తున్నాయి. ఆ తర్వాత సెమీఫైనల్లో విజయం సాధించినటువంటి ఇండియా ఈరోజు న్యూజిలాండ్తో తలపడబోతున్నది. ఇప్పటికే దుబాయ్లో దుమ్ము లేపుతున్నటువంటి ఇండియా ఈసారి ఖచ్చితంగా ఛాంపియన్ ట్రోఫీని ఇండియాకు తీసుకురాబోతుందని చెప్పేసి కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒక టీం కూడా ప్రస్తుతం అందరూ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇండియా గెలుస్తుందనే వారి యొక్క ఆనందాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు జరగబోయేటువంటి ఒక మ్యాచ్ పై అంటే ఎట్లా ఉండబోతుందనే అంశం పైన కూడా ప్రస్తుతం మనకి ఇక్కడ కోచ్ అందుబాటులో, ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఏదైతే ఇండియా న్యూజిలాండ్ మధ్య జరగబోయేటువంటి మ్యాచ్ ఏ రకంగా ఉండబోతున్నది? మ్యాచ్ బాగా టఫ్ ఉంటుంది, కానీ ఇండియా 99% ఎట్లైనా కూడా గెలుస్తుంది. 1 మీద ఎందుకంటే మా బ్యాట్స్మెన్ కూడా మంచిగా ఉన్నది, బౌలర్ కూడా ఉన్నది మంచిగా, ఎట్లయినా కూడా మనం ఛాన్సెస్ ఉన్నది. 99% ఉన్నది ఛాన్సెస్, కానీ టఫ్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ ఏదైతే ఆ పిచ్ పైన జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఇప్పుడు ఫస్ట్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే బాగుందంటారా, లేదంటే బౌలింగ్ తీసుకుంటే బాగుందంటారా? బ్యాటింగ్ తీసుకోవాలి, బ్యాటింగ్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. బ్యాట్స్మెన్ ఉన్నాయి కదా, మా బౌలర్ కూడా ఉన్నది మా దగ్గర. బ్యాటింగ్ చేస్తే మనం బౌలింగ్లో మనం చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు వాళ్ళకు. మ్యాచ్ మంచిగా ఉంటుంది, టఫ్ ఉంటుంది. పబ్లిక్ కూడా బాగా వస్తుంది అక్కడ దుబాయ్లో. ఎందుకంటే ఈ ఇండియా అంటే అందరూ వస్తారు. ఇండియా టీం అంటే అన్నీ లీవ్ పెట్టి లేకుంటే ఎట్లయినా కూడా వస్తుంది వాళ్ళు. నేను అక్కడ షార్జాలో కూడా నేను చూసిన ఆ మ్యాచ్ బాగా టఫ్ అవుతుంది. పాకిస్తాన్ ఇండియా కూడా ఉంటే టఫ్ ఉంటుంది. ఇది ఇప్పుడు మా ఫైనల్లో వచ్చింది కాదు, ఇది న్యూజిలాండ్ కూడా మంచి టీం ఉన్నది, ఇప్పుడు గెలిచి వస్తుంది. అది ఖచ్చితంగా ఇండియా ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకొని ఇండియాకు తీసుకొస్తుందని చెప్పేసి నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తారు. దాంతోపాటుగా కూడా పూర్తి స్థాయిలో ఈరోజు జరగబడి అంటే మొన్న లీగ్ మ్యాచ్లో జరిగినటువంటి పాకిస్తాన్పై విజయం సాధించిన సందర్భంగానే ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి తెలుగు ప్రజలంతా కూడా ఈసారి ఛాంపియన్ ట్రోఫీ ఖచ్చితంగా గెలుచుకుంటూ ఇండియాకు తీసుకొస్తారు. మనకున్నటువంటి టీం అంటే కోహ్లీ కావచ్చు, అలాగే పూర్తి స్థాయిలో మనకు ఉన్నటువంటి బౌలర్లు అలాగే బ్యాట్స్మెన్స్ అందరిపైన కూడా ఉన్నటువంటి నమ్మకం నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే లీడ్ ఇస్తున్నారో అంటే వారు ఉన్నటువంటి లీడ్ బ్యాట్స్మెన్స్ ఇచ్చేటువంటి లీడ్ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈసారి ఈ యొక్క ట్రోఫీని కూడా గెలుచుకొస్తామని చెప్పేసి, దాంతో పాటుగా కూడా ఏదైతే న్యూజిలాండ్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. దాంతో పాటుగా కూడా అంటే రసవత్తరంగా ఈ మ్యాచ్ ఉండబోతుందని చెప్పేసి కూడా ఈరోజు మ్యాచ్ చాలా హౌరాహౌరీగా జరిగే అవకాశం ఉండబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్ యాదవ్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.